వరదం గరుడాద్రీశం శ్రీనిధిం కరుణానిధిం శరణ్యం శరణం యామి ప్రహ్లాద వరదం హరిం. ఉభయ క్షేత్రమైన ఎగువ దిగువ అహోబిల క్షేత్రంలో శ్రవణ నవరాత్రి మహోత్సవాలు శ్రీభూమి లీలా చెంచులక్ష్మీ నాయిక సమేత శ్రీ జ్వాలానరసింహస్వామి వారి ఎగువ అహోబిల క్షేత్రంలో, శ్రీభూమి లీలా అమృతవల్లి గోదాదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారు దిగువ అహోబిల క్షేత్రంలో, నవనారసింహ క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు అత్యద్భుతంగా జరుగుతున్నది. దీన్ని రేపు దుర్గాష్టమిగా, సరస్వతి పూజగా, దశమి మహోత్సవంగా, శమి వృక్ష పార్వేట దశమి ఉత్సవాలలో విశేషంగా రేపు ఎల్లుండి జరగబోతున్నది. ఇటువంటి వైభవమైన మొట్టమొదట 3 రోజుల పాటు దుర్గా, రెండో 3 రోజులు సరస్వతి, మూడో 2-3 రోజులు మహాలక్ష్మికి కొలువు ఉంచి విశేషమైన అలంకారాలు చేసి స్వామివారికి, అమ్మవారికి విశేషమైన పూజలు నడిపి, అదేవిధంగా ఈ ఒక్క నవరాత్రి మహోత్సవంలో బహువలు అనగా ప్రతి ఒక్కరి ఇంట్లో బొమ్మ కొలు అని విశేషమైన వివిధ ప్రాంత క్షేత్రాధీశుల యొక్క ప్రతిమలను, బొమ్మలను ఆకర్షణ చేసుకునేటట్టు విశేషంగా అలంకరించి మెట్లతో స్వామివారిని కొలువుంచి విశేషమైన పూజలు జరిపి ముత్తాయిలకు ఇంట్లో ఆహ్వానించి వారికి తాంబూలాలు ఇచ్చి మంచి పాటలను పాడుతూ ఈ యొక్క సంబరాలు అత్యద్భుతంగా జరుగుతుంది. ఈ యొక్క దశమి మహోత్సవంలో శమి వృక్షం రోజులు శమి వృక్షానికి భగవంతుడు వెళ్ళి దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ అని ఆ శమి వృక్షంలో దూరిన రాక్షసుని వేటాడి ఆ తత్వంగా గ్రామ ప్రజలందరూ అక్కడ సమావేశమై ఆ ఒక శమి వృక్షాన్ని యొక్క ఆకులను చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఇచ్చి దండం పెట్టుకుంటూ వారికి వివిధమైన సంపత్తు కలుగుతుందని చెప్పి ఒక తత్వం. ఆ మహోత్సవానికి వర్తమాన అహోబిల మఠం పీఠాధిపతి వారు శ్రీవన్ షడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారు పర్యవేక్షణతో ఆ శమివృక్ష పార్వేటతో పాటు 10 రోజులు అనగా 4 రోజులు, మొట్టమొదట 4 రోజులు ఎగువ అహోబిల క్షేత్రాధీశునికి పవిత్రోత్సవాలు కాగానే మరుసటి దినం నుంచి దిగువ అహోబిల క్షేత్రాధీశులైన శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి పవిత్రోత్సవాలు జరిపి 5వ తేదీ రాత్రి ఎగువ అహోబిల క్షేత్రంలో మహాపూర్ణాహుతి, 11వ తేదీ రాత్రి దిగువ అహోబిల క్షేత్రంలో మహాపూర్ణాహుతి జరిపి అభిషేకాలు నిర్వహించిన తర్వాత ఆ పవిత్రమాలను ప్రతి ఒక్క భక్తులకి వినియోగించే అనవాయికం. దానికి దేవాలయం మఠాధిపతుల వారి ఒక ఆజ్ఞానుసారంగా అన్ని విధమైన ఏర్పాట్లు నిర్వహించి ఆ ఒక పవిత్రోత్సవం, దిగువ అహోబిలం పవిత్రోత్సవంలో చెన్నై నుంచి ఒక బృందం అనగా ఒక 1500 భక్తులు ఆ ఒక మహోత్సవానికి పాల్గొంటూ ప్రత్యక్షంగా ఆ స్వామివారి యొక్క కృపాకటాక్షం పొందుతున్నారు కనుక భక్తులెల్లరూ మహాపూర్ణాహుతి దినమే కాకుండా మధ్యలో అవకాశం జరిగినప్పుడల్లా స్వామివారిని దర్శించుకుంటే వారి అందరికీ సంతాన సంపదం, లక్ష్మీ ఆయుర్ ఆరోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వందో దద్యాద్ అత్యంత వైభవాత్. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యసాయినే దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః.